హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ అనమాట. ఈరోజు గుడ్ ఆఫ్టర్నూన్ అయిపోయిందిలేండి. గుడ్ ఈవినింగ్ కూడా వస్తుంది. ఈ టైం మధ్యాహ్నం పూట తీసానండి. ఇప్పుడైతే 2:30 ఏమో అవుతుంది టైం అయితే. ఏం లేదండి, ఈరోజు నేను 4 రోజుల నుంచి అసలు బట్టలు ఉతకలేదండి. మిషన్ అయితే పైన ఉంది, ఇంకా బిగించలేదన్నమాట. అందువల్ల గుడ్లు అయితే చాలా పేరుకోపోయినాయి. అది ఒక వర్షం పడిందండి. ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కదా, అవి బాగా నానిపోయి బయట వేస్తున్నాను, తడిచిపోయాయి అనమాట. వాసన వచ్చేస్తాయి అని చెప్పి ఉతికేసుకుందాము అని చెప్పి అనుకుంటా ఉన్నాను. రోజు కొంచెం సేపు వర్షం రావడం, కొంచెం సేపు ఎండ రావడంగా ఉంది. ఈరోజు ఎట్టయితే అట్ట అవుద్దని చెప్పి నానబెట్టేసాను అనమాట. కొన్ని అయితే ఉతికేసి కూడా ఆరేసేస్తున్నాను, కొన్ని అయితే ఉన్నాయండి నానబెట్టేస్తున్నాను. అవి మళ్ళీ ఉతుకుతానమాట. ఈ ఉతికే ఆరేసిని రోజుసేపు అట్టా షాప్లోకి వద్దామని చెప్పి షాప్లోకి వచ్చానండి. అంతలో మళ్ళీ వర్షం వచ్చేటట్టు నింది. అందుకని చెప్పి మళ్ళీ గుడ్లన్నీ తీసేసుకుందాము, అప్పటికి మళ్ళీ ఆడ ఉతకాలి అని చెప్పి నేను ఫస్ట్ అన్నీ తీసేసుకుంటున్నానండి. ఇవన్నీ తీసేసుకున్న 10 నిమిషాల తర్వాత మళ్ళీ జోరు వాన. ఈ వాన ఒక 10 నిమిషాలు ఇస్తుందండి గ్యాపు, తర్వాత మళ్ళీ యథాప్రకారం మళ్ళీ కురుస్తుంది అనమాట. ఈ తీసుకోవడం వేసుకోవడం ఇదే పని అయిపోయింది. పొద్దులోసం ఇక్కడ చేసుకుంటామా, టిఫిన్ అంగడి చేసుకోవాలి, బిర్యానీ అంగడి చేసుకోవాలి, ఎట్ట చేయాలో కూడా అర్థం కావట్లేదండి. ఎంత పని అంటే అంత పని ఉంటుంది. ఉదయం 5 గంటలకు లేస్తే నాకు రెస్ట్ అనేది ఏం లేదులేండి. 9 లేదంటే 10 ఆ టైం అయిపోతుంది నాకు అనమాట. పని అంతా చేసుకునే లోపల, ఈ పని అంతా అయిపోయే లోపల కూడా చాలా పని మిగిలిపోతుంది అనమాట. చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది అనమాట. ఇంట్లో పని కూడా చేసుకోకుంటే కదా అట్టండి, ఇంట్లో అయితే పేరుకోపోద్ది కదా. నాకైతే చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు, అందుకని చెప్పి తప్పనిసరిగా నేనే చేసుకోవాలి. అందుకని చేసుకోవడం స్టార్ట్ చేసేసాను అనమాట. ఇప్పుడైతే బట్టలన్నీ తీసేస్తున్నాను, వర్షం వచ్చేటట్టుందని చెప్పి. ఆరిని తీసానండి, కొన్ని అయితే ఆరిన చినుకులు పడేటప్పుడు తీద్దాంలే అంటే నీళ్లు తగులుతూ ఉన్నాయి, అందుకని అట్ట అడుగున్నాను. అట్ట అనుకొని వేసేసి రోజుసేపు దాలి వచ్చేసా. రోజుసేపు అటు షాప్లోకి వెళ్ళానండి, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వాన. ఇదే తడివైపోయింది. వేసుకోవడం తీసుకోవడం అబ్బా చాలా బాధగా ఉందన్నమాట. వేసుకోవడం తీసుకోవడంగా ఉంటే మళ్ళీ ఏంది ఈ వానని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. చూడండి, నేను తీసే లోపల వర్షం మళ్ళీ కురిసేసింది అనమాట. ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా వస్తుందో. ఈ గుడ్లు అయితే సగం ఆరాయి, సగం ఆరలేదన్నమాట. ఇవన్నీ ఆరబెట్టుకోవాలి, ఫ్యాన్ గాలి కింద వేసుకొని ఏదో ఒక విధంగా ఆరబెట్టుకోవాలి కదా. ఇదే పని అయిపోయింది అనమాట. రోజు వదిలే ఈ రోజు వెళ్ళి నానబెట్టింది రోజు చేస్తుంటే ఇట్టే వాన పడతా ఉంటే వాసన వచ్చేస్తాయి అని చెప్పి నేను వదిలేస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే వర్షం పడతానే ఉంది. ప్లస్ మాకు వాటర్ అంతా ఇక్కడ సౌత్ కాలువలు లేవన్నమాట, డ్రైనేజ్ లేదు. అవన్నీ వరల్లోకి వెళ్ళిపోతున్నాయండి. ఎప్పుడు నిండిపోతాయి అని చెప్పి భలే దిగులుగా ఉంది. ఈ వర్షం నీళ్ళకి ఊరుకునే నిండిపోద్ది కదా, నిండిపోతే అవి తీసుకొని పంపించాలన్నా ట్యాంకర్ని పిలవాలి. అది 3,000 4,000 అడగద్దు అనమాట ఆ ట్యాంకరు. అదే భయంగా ఉంది మాకైతే. ఏం చేద్దాం, తప్పదు కదా అని ఆలోచిస్తూ ఉన్నాము. చూడండి, ఈ విధంగా వర్షం అయితే ఇప్పుడు కొంచెం తగ్గిందనమాట. చూడండి, కొంచెం తగ్గింది. మా ఊరు చూడండి అత్తి పెత్తర్లో నెంబర్ 1 అనమాట. నేను వానకు ధరకాకరని నేను అంటుంటే చేపకట్టి చెమ్ముతా ఉన్నాడు అనమాట. పెద్ద తెలిసిన మగోడు చిమ్మినట్టు చెమ్ముతా ఉన్నాడు. ఇంకా నేను 10 సార్లు చెప్పాను అది పడేయరా అని చెప్పి, వాడు వినటం లేదండి. అందుకనే మళ్ళీ తీసేసుకున్నాను అనమాట. పెరికేసి అక్కడ పెట్టినా కూడా మళ్ళీ తీసేసుకుంటున్నాడు వాడితో అల్లరి చాలా ఎక్కువగా ఉంటుంది. మరి నిన్నే వచ్చాడండి, ఈరోజే వచ్చాడు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అనమాట. ఈ వీడియో తీసినప్పుడే వచ్చాడు. ఆ రోజేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కదా, వచ్చాడు అనమాట సెలవులకి. పాప అయితే ఉందలేండి. చూడండి, ఆయన జిమ్మాడు నేను జిమ్ముతానని చెప్పి మళ్ళీ ఈమె స్టార్ట్ చేసింది. కాళ్ళు బాస్తాయి పోండి అని చెప్తున్నా కూడా అసలు వినటం లేదు. వీళ్ళు ఎటగట్టు చెప్పి తిట్టి భయం పెట్టి లోపలికైతే వెళ్ళాలండి. షాప్లోకి అయితే తీసుకెళ్ళాను అనమాట. షాప్లో అయితే ఓపెన్ చేసేసి ఉన్నాం కదా, చూద్దాం అండి షాప్ దగ్గర ఏ విధంగా ఉంటుందో. రచ్చగా ఉంటుంది అసలుకి చాలా ఇబ్బందిగా ఉందిలేండి. ఏది చేయాలన్నా చెందాలన్నా కూడా
వీళ్ళు చూడండి వానికి దీనిలో రేకులు ఉన్నాయి కదా, రేకులు సరిగా వాటర్ పడుతుంది కదా, ఆ వాటర్లో దూరం వచ్చేయాలన్నమాట. ఆట అనమాట అది. దూరం రావటానికి అది దూరలేకపోతున్నారు చూడండి. సాయంత్రం మళ్ళీ అప్పుడైతే వచ్చి పడి కొంచెం ఇంత కంట్రోల్ అయ్యిందండి. కంట్రోల్ అయిన సాయంత్రం అనమాట ఇది. అంటే నైట్ 8 ఆ టయాన్ని అనుకుంటాను. ఆ టయాన్ని నుంచి ఇంకో షాప్కి వస్తూ ఉంటారు కదా, అట్ట వచ్చేవాళ్ళు వస్తూ ఉంటే ప్లస్ నేను ఇంకా చట్నీకి సాంబార్కి ఏవి కావాలో అన్నీ రెడీ చేసేసుకుంటాను అనమాట. అల్లం చట్నీ, కారం ఇట్లాంటివన్నీ రెడీ చేసేసుకుంటాను. అదీగాక వర్షాకాలం కదా, కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోద్దో కూడా తెలియదు. మనం ఈరోజు రేపు పొద్దున్న వేసుకుందాంలే అనుకుంటాం అనుకో, కరెంట్ కానీ లేకుండా అనుకో టిఫిన్ అంతా వేస్ట్ అయిపోద్ది అనమాట. అందుకని చెప్పి అన్నీ కావాల్సినవి అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. రేపు బిర్యానీకి కూడా అల్లం పేస్ట్ చాలా అవసరంగా ఉండింది, అయిపోయిందనమాట. అది కూడా ఒక బకెట్కి వేసి పెట్టేశానండి. ఈ వేసుకుంటే ఈ పని చేసుకుంటా నేను అటు ఇటు ఇడ్లీ రవ్వ కలుపుకుంటే ఈ పని చేసుకోవడానికి సరిపోతుందనమాట నాకు. అందుకని ఈ మధ్య వీడియోలు లైవ్లో కూడా ఎక్కువ పెట్టలేదు. మనం కనిపించినప్పుడు కూడా ఏం పెద్దగా రెస్పాన్స్ లేదు కదా, అందుకని చెప్పి నాకు ఈ పనితో చాలా వరకు బిజీ అయిపోయాను అనమాట. ఇంకా ఈ చేసుకుంటేనే కదండి మాకు జీవనాధారం అంటలా, అలాగా ఇలా కష్టపడితేనే కదా మేము బతకగలము. అందుకని చెప్పి ఈ పనిలోనే ఇలా లీలమైపోతున్నాను అనమాట. ఇదే పని అయిపోతుంది పొద్దురోసము, ఇంకేం లేదు. ఇదే పనిలో కొంచెం బిజీగా ఉన్నాను అనమాట. అంతే అండి ఈరోజు వీడియో. నా ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ టాటా, సీ యూ.